హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 2వ తారీఖు ఫిబ్రవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నిటికీ కూడా మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. సో గైస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ 50,000 ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి. మరి 99 రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో. అన్ని చాప్టర్ల వారీగా ఉంటాయి. అంతేకాకుండా టాప్ 10 మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈచ్ పేపర్ 150 మార్క్స్తో 99 రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది, తీసుకోండి. మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొలది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఓకేనా? సో ఏపీ గ్రూప్ 2 కావచ్చు, ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు, నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, సచివాలయం కావచ్చు, అన్నీ అందుబాటులో ఉన్నాయి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. డెమో చూసి తీసుకోండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. పౌర శ్రామిక శక్తి యొక్క శ్రేయస్సును పెంపొందించడానికి భారత నావికా దళం 2024ని ఏ సంవత్సరంగా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ నేవల్ సివిలియన్ల సంవత్సరము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, వివరాలు చూద్దాం. సామర్థ్యాన్ని పెంపొందించడానికి మరియు దాని పౌర శ్రామిక శక్తి యొక్క శ్రేయస్సును పెంపొందించడానికి ఒక వ్యూహాత్మక చర్యలో భారత నావికా దళం 2024ని నేవల్ సివిలియన్ల సంవత్సరంగా ప్రకటించింది. ఈ సంచలనాత్మక చొరవ సమగ్ర పౌర హెచ్ఆర్ మేనేజ్మెంట్లను లక్ష్యంగా చేసుకుంది. పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించడంపై తీవ్ర దృష్టి సారించింది. డిజిటల్ పరివర్తనను స్వీకరించడము, లక్ష్య శిక్షణ కార్యక్రమాలను అమలు చేయడం మరియు ఉద్యోగుల సంక్షేమ కార్యకలాపాలను ప్రోత్సహించడం అయితే ముఖ్య లక్ష్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024 ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 1 నుండి 3 వరకు ఎక్కడ నిర్వహించనున్నారు లేదా ఎక్కడ ప్రారంభించనున్నారు? ఆన్సర్ ఆప్షన్స్ అండి. న్యూఢిల్లీలో. భారత ఆటోమేటివ్ ల్యాండ్స్కేప్లో ఒక సంచలనాత్మక కార్యక్రమమైన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధంగా ఉన్నారు. దేశ రాజధానిలో ఫిబ్రవరి 1 నుండి 3 వరకు జరుగుతున్న ఈ ఎక్స్పో చలనశీలత కోసము గ్లోబల్ హబ్గా భారతదేశము ఆవిర్భవించడానికి హైలైట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 800 మంది ఎగ్జిబిటర్లు మరియు 50 మంది విదేశీ పార్టిసిపెంట్లతో ఈ ఈవెంట్ మొత్తము మొబిలిటీ వాల్యూ చైన్ను కవర్ చేస్తుంది. నెక్స్ట్ 1. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ చైర్మన్గా ఇటీవల క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి. అనిల్ కుమార్ లహోటీ. వివరాలు చూద్దాం. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా రైల్వే బోర్డ్ మాజీ చీఫ్ అనిల్ కుమార్ లహోటీని పీడీ వఘేలా నియమించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ చే ఆమోదించబడిన ఈ నియామకము భారతదేశ కమ్యూనికేషన్ రంగంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది. నెక్స్ట్ 1. రాష్ట్ర వ్యాప్తంగా 12,000 గ్రామ పంచాయతీలకు క్రీడా కిట్లను అందించే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టిన రాష్ట్రం క్రింది వాటిలో ఏది? క్రీడా కిట్లను అందించేటువంటి ఒక స్కీమ్ అండి ఇది. 12,000 గ్రామ పంచాయతీలకి. ఏ రాష్ట్రం మరి? ఆప్షన్ సి తమిళనాడు. తమిళనాడు యువజన సంక్షేమం మరియు క్రీడల అభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల అట్టడుగు స్థాయిలో క్రీడా ప్రతిభను పెంపొందించే లక్ష్యంతో ఒక మార్గదర్శక పథకాన్ని ప్రకటించారు. దివంగత కలైజ్ఞర్ కరుణానిధి పేరు మీదుగా కలైజ్ఞర్ స్పోర్ట్స్ కిట్ కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా 12,000 గ్రామ పంచాయతీలకు క్రీడా కిట్లను అందించడానికి సిద్ధంగా ఉంది. కలైంజర్ కరుణానిధి జయంతిని స్మరించుకుంటూ కలైంజర్ స్పోర్ట్స్ కిట్ స్కీమ్ ప్రారంభము తమిళనాడు రాజకీయాలు మరియు సంస్కృతిలో మహోన్నత వ్యక్తి అయిన కలైంజర్ కరుణానిధి జయంతి సందర్భంగా జరిగింది. తమిళనాడు యువతలో క్రీడల అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా అతని వారసత్వాన్ని గౌరవించాలని ఈ చొరవ ప్రయత్నిస్తుంది. నెక్స్ట్ 1. భారతదేశం ఇటీవల 4 బిలియన్ల భారీ రక్షణ ఒప్పందంలో భాగంగా 31 MQ-9B ప్రిడేటర్ డ్రోన్లను మన దేశానికి విక్రయించడానికి ఆమోదము తెలిపిన దేశము? ఆన్సర్ ఆప్షన్ బి అండి. అమెరికా.
$4 బిలియన్ ఒప్పందంలో భాగంగా 31 MQ-9B ప్రిడేటర్ డ్రోన్లను భారత్కు అమ్మడానికి అమెరికా ఆమోదం తెలిపింది. దీనికి కావలసిన సర్టిఫికేషన్ను డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ సమకూర్చింది. దీంతో విక్రయాలు జరగవచ్చునని యుఎస్ కాంగ్రెస్ తెలిపింది. గత ఏడాది జూన్లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా డ్రోన్ల కొనుగోలును ప్రతిపాదించింది. మరి రిమోట్తో నడిపే ఈ సాయుధ డ్రోన్లతో సముద్ర మార్గంలో మానవరహిత నిఘా పెట్రోలింగ్ పెంచుతుందని, గగనతల నిఘా వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని రక్షణ రంగ నిపుణులు పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు రాజ్యసభ చైర్మన్ ప్యానెల్ బృందానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన ఎంపీ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఎంపీ కనకమేడల. వివరాలు చూద్దాం. రాజ్యసభ ప్యానెల్ వైస్ చైర్పర్సన్లుగా తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, వైకాపా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు అవకాశం లభించింది. ఇద్దరు కూడా సెలెక్ట్ అయ్యారండి. ఓకేనా. మరి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు రాజ్యసభ చైర్మన్ మొత్తం 7 సభ్యులతో ప్యానెల్ను ప్రకటించారు. ఇందులో మహిళా సభ్యులు రమీలాబెన్ బేచార్ బైర్బారా గుజరాత్ అండి. నెక్స్ట్ సీమా ద్వివేది భాజపా ఉత్తరప్రదేశ్, ఆమి యాజ్ఞిక్ కాంగ్రెస్, కనకమేడల రవీంద్ర కుమార్ తెదేపా ఏపీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైకాపా ఏపీ, మనోజ్ కుమార్ ఝా ఆర్జేడీ బీహార్ అండి. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డిపివత్ హర్యానా వీరైతే ఉన్నారు ఈ యొక్క వర్గంలో. 7 ప్యానెల్ ఆఫ్ స్పీకర్స్ అంటారు వీరిని. ఓకేనా, వీరినైతే సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ వన్, 2024-25 మధ్యంతర బడ్జెట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి ఎంత మొత్తం కేటాయించింది? ఆప్షన్ ఏ 6.21 లక్షల కోట్లు. ఓకే, వివరాలు చూద్దాం. ఈ బడ్జెట్లో 47.65 లక్షల కోట్లను ప్రకటించిన ఆమె వివిధ రంగాలకు 1000 కోట్లు కేటాయించారు. ఇందులో రక్షణ రంగానికి జాతీయ రహదారులు, రైల్వే, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారము, ప్రజా పంపిణీ, హోంశాఖకు పెద్దపీట వేశారు. ఈ కథనంలో ఏ శాఖకి ఎంత కేటాయించారు, ఎక్కువ దేనికి తక్కువ దేనికి అనేది వివరాలు తెలుసుకుందాం. రక్షణ రంగము మరి 6,21,000 కోట్లు, పెన్షన్ 2,39,612 కోట్లు, ఎరువుల రాయితీ 1,64,000 కోట్లు, ఆహారం 2,05,250 కోట్లు, పెట్రోలియం 11,925 కోట్లు, వ్యవసాయం అనుబంధ రంగాలకు గాను 1,46,819 కోట్లు. నెక్స్ట్ వాణిజ్య పరిశ్రమ రంగాలకి 45,968 కోట్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి 5,900 కోట్లు, విద్యకి గాను 1,24,638 కోట్లు, ఇంధనానికి 76,302 కోట్లు, విదేశీ వ్యవహారాలకు 22,154 కోట్లు, ఆర్థిక రంగానికి 87,642 కోట్లు, ఆరోగ్య రంగానికి 90,171 కోట్లు, హోంశాఖకి గాను 2,02,868 కోట్లు కేటాయించారు. వడ్డీ చెల్లింపులకు మరి 11,90,440 కోట్లు, ఐటీ టెలికాంకి 1,15,752 కోట్లు, ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్కి 6,291 కోట్లు, గ్రామీణాభివృద్ధికి గాను 1,77,000 కోట్లు కేటాయించారు. శాస్త్రీయ విభాగాలకి 32,169 కోట్లు, సామాజిక సంక్షేమానికి 56,500 కోట్లు, ట్యాక్స్ మరియు అడ్మినిస్ట్రేషన్కి మరి 2,03,297 కోట్లు కేటాయించారు. జిఎస్టీ పరిహార నిధి కింద 1,50,000 కోట్లను కేటాయించడం జరిగింది. ఓకే, మరియు బదిలీల కింద 2,86,787 కోట్లు, రవాణా రంగానికి 5,44,039 కోట్లు, కేంద్ర పాలిత ప్రాంతాల అభివృద్ధికి గాను 63,541 కోట్లు, పట్టణాభివృద్ధికి 77,524 కోట్లు కేటాయించడం అయితే జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో బియ్యం ధరలను నియంత్రించడానికి ఈ పేరుతో భారత ప్రభుత్వం కిలో 29 రూపాయలకే అమ్మకాలను చేపట్టనుంది. ఏ పేరుతో అండి మరి? ఆప్షన్ ఏ భారత్ రైస్. బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ రైస్ పేరుతో బియ్యాన్ని విక్రయించనుంది. కిలో 29 రూపాయల చొప్పున అమ్మకాలు చేపట్టనుంది.
వచ్చే వారం నుంచి విక్రయాలు ప్రారంభించనున్నట్లుగా ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా విలేకరుల సమావేశంలో శుక్రవారం వెల్లడించారు. దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగిన వేళ మధ్యతరగతి వారికి నిర్ణయం ఊరటనివ్వనున్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్ చూద్దాము. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆవిష్కరించిన మధ్యాంతర బడ్జెట్ 2024 భారతదేశం ద్వారా అత్యంత గణనీయమైన రుణగ్రహీతగా అవతరించిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి భూటాన్ అండి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆవిష్కరించిన మధ్యాంతర బడ్జెట్ 2024 భూటాన్ గణనీయమైన గ్రహీతగా అవతరించడంతో భారతదేశం యొక్క విదేశీ సహాయ కేటాయింపులపై వెలుగునిస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భూటాన్పై చెప్పుకోదగ్గ ప్రాధాన్యతతో భారతదేశం తన బడ్జెట్లో గణనీయమైన భాగాన్ని విదేశీ సహాయానికి కేటాయించింది. భూటాన్ కోసం కేటాయింపులు దాని పొరుగు దేశాల అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి భారతదేశం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతున్నాయి. నెక్స్ట్ వన్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా BCCI కార్యదర్శిగా ACC వార్షిక సర్వసభ్య సమావేశంలో ఎన్నికైన ప్రముఖ వ్యక్తి ఎవరండి? జై షా. సో వరుసగా మూడవసారి అనుకుంటా అండి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా BCCI కార్యదర్శిగా జై షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ACC అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా నియమితులైనందున మరి క్రికెట్ ప్రపంచము ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్నికయ్యారండి. సారీ, ఇక్కడ ఎడిట్ చేస్తాను నేను. ఓకే, ACC వార్షిక సర్వసభ్య సమావేశంలో ఎన్నిక కావడం అయితే జరిగింది. వరుసగా ఇది మూడవసారి అండి. ఓకేనా, ఏకగ్రీవంగా నియమితులైనందున మరి క్రికెట్ ప్రపంచం జనవరి 31న చారిత్రాత్మక ఘట్టాన్ని చూసింది. బాలి అంటే ఇండోనేషియాలో అండి. ACC వార్షిక సర్వసభ్య సమావేశము సందర్భంగా మంజూరు చేయబడిన ఈ పొడిగింపు షా యొక్క విజయాలను మాత్రమే కాకుండా అతని డైనమిక్ నాయకత్వంలో సాధించిన విజయం మరియు పురోగతిని కూడా ప్రతిబింబిస్తుంది. నెక్స్ట్ వన్. 2024-25 మధ్యాంతర బడ్జెట్ ప్రసంగంలో భాగంగా గర్భాశయ క్యాన్సర్ను ఎదుర్కోవడానికి ఏ వయస్సు మధ్య గల బాలికలకు టీకాలు వేయడాన్ని మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఏ వయసు మధ్య ఉన్నటువంటి బాలికల కంటే ఆప్షన్ బి 9 నుంచి 14 సంవత్సరాల బాలికలకు. చూద్దాం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2024-25 మధ్యాంతర బడ్జెట్ ప్రసంగంలో గర్భాశయ క్యాన్సర్ను ఎదుర్కోవడానికి టీకాను ప్రభుత్వం చురుకుగా ప్రోత్సహిస్తుందని సూచించింది. ఈ నిబద్ధత ఉన్నప్పటికీ ఆర్థిక మంత్రి ప్రభుత్వ ప్రణాళికలకు సంబంధించిన నిర్దిష్ట వివరాలు అందించలేదు. ఇది జాతీయ వ్యాధి నిరోధక కార్యక్రమంలో చేర్చడంపై అనిశ్చితిని మిగిల్చింది. సీతారామన్ తన బడ్జెట్లో గర్భాశయ క్యాన్సర్కు నివారణ చర్యగా 9 నుంచి 14 సంవత్సరాల వయసు గల బాలికలకు టీకాలు వేయడాన్ని మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలియజేశారు. నెక్స్ట్ వన్ చూద్దాం. అడిషనల్ క్వశ్చన్స్. సోలార్ పాలసీ 2024 ప్రకారం 2027 నాటికి ఢిల్లీలో సోలార్ పవర్ యొక్క లక్ష్య స్థాపిత సామర్థ్యం ఎంత? ఆప్షన్ సి 4500 మెగావాట్స్. వార్తల్లో కనిపించిన అగస్త్య ఘమ అంచు క్రింది వాటిలో దేనికి చెందినది? ఆప్షన్ బి అండి, ఇదొక కంగారు బల్లి. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో కనిపించిన షుమాంగ్ లీలా ఏ రాష్ట్రంలో ప్రదర్శించబడే సాంప్రదాయక థియేటర్? ఆప్షన్ డి మణిపూర్. ఇటీవల వార్తల్లో చూసిన ఉంగలై తేడి ఉంగల్ ఉరిల్ మీకోసం రండి మీ గ్రామంలో చూడండి పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆప్షన్ బి తమిళనాడు. ఇటీవల ఏ న్యూరో టెక్నాలజీ కంపెనీ మానవ మెదడులో మొదటి కంప్యూటర్ చిప్ను పొందుపరిచింది? ఆప్షన్ ఏ న్యూరాలింక్. ఇటీవల వార్తల్లో పేర్కొన్న కుడవొలై వ్యవస్థ అంటే ఏమిటి? కుడవొలై వ్యవస్థ. ఆప్షన్ బి అండి, ఎన్నికల వ్యవస్థ. ఇటీవల స్టార్టప్ ఇండియా యొక్క ఫ్లాగ్షిప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అయిన స్టార్టప్ శాలని ఏ శాఖ ప్రారంభించింది? ఆప్షన్ సి పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్యాన్ని ప్రోత్సహించే విభాగం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ GDP వృద్ధికి IMF అంచనా వేసిన అంచనా ఏంటి? ఆప్షన్ సి 6.7%. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024 కోసం క్రింది వాటిలో ఏది మస్కట్? ఆప్షన్ బి మంచు చిరుత స్నో లెపర్డ్. కరైవెట్టి పక్షుల అభయారణ్యం మరియు లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ ఇటీవల వార్తల్లో కనిపించాయి. ఇవి ఏ రాష్ట్రంలో ఉన్నాయండి? ఆప్షన్ ఏ తమిళనాడు. ఓకేనా, వీటిని వెట్లాండ్గా ప్రకటించడం జరిగిందండి తమిళనాడులో. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. ఈ కణజాలానికి పునరుత్పత్తి శక్తి ఉండదు. దేనికండి? ఆప్షన్ డి
నాడి కణజాలానికి అండి. అందుకే పోలియో సోకినటువంటి చిన్నపిల్లల్లో ఆ కణజాలం మళ్ళీ పెరగక అలాగే అవయవాలు క్షీణించిపోతాయి. ఓకేనా, దాన్ని మనము చాలక నాడీ కణాలు అనే పేరుతో పిలుస్తాము. ఓకేనా, నాడీ కణజాలాన్ని చాలక నాడీ కణాలు అంటారు. ఓకే, మానవుడిలో ఈ అవయవము పునరుత్పత్తి చేసుకోగలదు. ఏంటి? కాలేయం అండి. ఓకే, లివర్. ఊపిరితిత్తులలోని వాయుగోనులను ఆవరించి ఉండే ఉపకళ అంటే ఏమంటారు? ఆప్షన్ ఏ శుల్కల అంటారు దాన్ని. గ్యాబ్లెట్ కణాలు ఈ ఉపకళలో ఉంటాయి. గ్యాబ్లెట్. ఆప్షన్ బి స్తంభాకార ఉపకళలో ఉంటాయి. పక్కపక్క ఎముకలను కలిపేది. ఆప్షన్ ఏ అండి లిగమెంట్. కండరాన్ని ఎముకతో సంధించేది ఏంటి? ఆప్షన్ ఏ టెండాన్ అనేటువంటిది. రక్తం ఈ రకమైన కణజాలం ఏంటండి? ఆప్షన్ డి సంయోజక కణజాలము. మానవ దేహంలోని నియంత్రిత కండరాలు ఏంటి? నియంత్రిత. ఆప్షన్ డి రేఖిత కండరాలు. నిత్సెల్ రేణువులు దీనిలో ఉంటాయి. నిత్సెల్ లేదా నిత్సెల్ కణికలు అని కూడా అంటారు వీటిని. ఎందులో ఉంటాయి? ఆప్షన్ డి నాడీ కణము. కణసంధాన చక్రికలు ఉన్న కండరాలు. ఆప్షన్ డి అండి హృదయ కండరాలు. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. హే గాయస్, ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి టాప్ 10 మోడల్ పేపర్స్ అయితే అందుబాటులోకి రావడం జరిగింది. సో గాయస్, ఈచ్ పేపర్ 150 మార్క్స్లో తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయండి. కేవలం 100 రూపాయలకే అందజేయడం జరుగుతుంది. మన యాప్లో అయినా తీసుకోవచ్చు వీటిని. ఓకే, అంతేకాకుండా 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి సో ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే అలా కూడా మీకు ఈ యొక్క మోడల్ పేపర్స్ పంపడం జరుగుతుంది. సో గైస్, మరి ఈ యొక్క చివరి నిమిషాల్లో మనము గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మోడల్ పేపర్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యము. ఓకే, ఇక 2 అవకాశాలు కల్పిస్తున్నాను. యాప్లో తీసుకునేవారు యాప్లో తీసుకోవచ్చు, లేదా ఇక్కడ మీరు డైరెక్ట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ కోర్స్ తీసుకున్నవారు నాకు యాప్ నుండి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, సో మీకు కూడా చాలా అంటే చాలా డిస్కౌంట్ కూడా ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్.